ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా గౌరీ పాడ్యమి పోలీస్ వర్గం పురస్కరించుకొని శివ వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండే నది ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించి అరటి బొత్తలతో కార్తీక దీపాలు వెలిగించి నదిలోకి వదిలారు. ఇసుకతో గౌరీదేవి ప్రతిమలను తయారు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి సారి సమర్పించారు. రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుకశ్యామలాంబ అమ్మవారిని భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. అనగా మార్గశిర మాసంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి రోజు, కితంగా జరిగినటువంటి మాసం నెల రోజులు కూడా కార్తీక మాసం. శాస్త్రం ఏమిటయ్యా అంటే, కార్తీక మాసం నెల రోజులు మహాదేవుడికి రుద్రాభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గౌరీదేవిని పూజిస్తే అంత ఫలితం కలుగుతుందని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ముచ్చటింట్లుగా స్వామివారు కార్తీక మాస ప్రశస్తం గురించి చెప్పగా, అమ్మవారు నీకు నెల రోజులు చేస్తే ఇచ్చే ఫలితాన్ని నేను ఒక్కరోజు చేస్తే ఫలితం ఇస్తానని చెప్పిన అమ్మవారు చెప్పడం, దానికి శాస్త్రానుగుణంగా ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యమి గౌరీదేవిని పూజించడం మనకి శాస్త్ర ప్రకారంగా జరుగుతోంది. 30 రోజులు రుద్రాభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అంతటి ఫలితాలు ఆ యొక్క తల్లి గౌరీదేవిగా స్వరూపంగా మనకి ఇస్తారు. అటువంటి గౌరీ పాడ్యమి పురస్కరించుకుని నందిగామ, ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువు తీరినటువంటి శ్రీ సుఖశ్యామలాంబ అమ్మవారు ఆ సేతు హిమాచల పర్యంతం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరెక్కడా లేనటువంటి దేవతగా సుఖశ్యామలాంబ దేవతగా ప్రతిష్ఠ అయ్యి భక్తుల వాటి కొంగు బంగారమై విలసిల్లుతున్నటువంటి ఆ తల్లి ఇక్కడ స్థాపన జరిగి 350 సంవత్సరాలైన సందర్భంగా ప్రతి గౌరీ పాడ్యమి నాడు అనేక మంది గ్రామాల తారీగా స్త్రీలందరూ కూడా వచ్చి అమ్మవారికి సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పించి కుంకుమార్చన